ముసిడివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్లో సుమారు 100 మంది పేదలు ప్రభుత్వ భూముల్లో పాకల వేస్తున్నారు. కాలనీలో ఉన్న చెరువు ప్రాంతంలో నిర్మిస్తున్న వాకింగ్ గ్రౌండ్ను ప్రజలు చదును చేసి పాకల నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ఇదే స్థలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలందరూ పాక వేస్తుండగా రెవెన్యూ అధికారులు ఈ పాకలను తొలగించి సిపిఎం పార్టీ నాయకులపై భూ కబ్జా పెట్టి జైలుకు పంపించారు. చాలా రోజుల తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఈ ప్రభుత్వ స్థలంలో పాకలు వేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుడు జగన్ మాట్లాడుతూ నివసించడానికి నిలువ నీడలేని ప్రజలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులను జగన్ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు బి జగన్ జోన్ కంటి సభ్యులు శంకర్రావు, అప్పలనాయుడు, నాయకులు విజయమ్మ, వాసు, ఈశ్వరరావు, అన్నపూర్ణ, లక్ష్మి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకి 50 ఎకరాలు కాదు పేదలకి 60 గజాలు కేటాయించాలి. పేదలకు ఇల్లు స్థలాలు కేటాయించే వరకు పోరాడతాం. పేదలకు ఇల్లు వచ్చే వరకు పోరాడతాం. పిల్లలకి ఆట స్థలం వచ్చే వరకు పోరాడతాం. పిల్లలకి ఆట స్థలం వచ్చే వరకు పోరాడతాం. కేటాయించాలి. ఇల్లు స్థలం గ్రౌండ్ కేటాయించాలి. ఇల్లు స్థలాలు గ్రౌండ్ కేటాయించాలి. పేదలందరికీ ఇల్లు స్థలం గ్రౌండ్ కేటాయించాలి. పేదలందరికీ ఇల్లు స్థలాలు గ్రౌండ్ కేటాయించాలి. 2019 నుంచి పోట్లాడుతున్న పేదలకు ఇల్లు స్థలాలు కేటాయించాలి. 2019 నుంచి పోరాడుతున్న పేదలకు ఇల్లు స్థలాలు కేటాయించాలి. కోవిడ్ ముందు నుంచి పోట్లాడుతున్న పేదలకు ఇల్లు స్థలాలు కేటాయించాలి. బడా బాబులకి 50 ఎకరాలు కాదు పేదలకు 60 గజాలు కేటాయించాలి. కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకి 50 ఎకరాలు కాదు పేదలకు 60 గజాలు కేటాయించాలి. పేదలకు ఇల్లు స్థలాలు కేటాయించే వరకు పోరాడతాం. పేదలకు ఇల్లు వచ్చే వరకు పోరాడతాం. పిల్లలకి ఆట స్థలం వచ్చే వరకు పోరాడతాం. పిల్లలకి ఆట స్థలం వచ్చే వరకు పోరాడతాం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు ఇప్పటికే ఆల్రెడీ పెందుత్తులో 163వ సర్వే నెంబర్లో గత 4 సంవత్సరాల నుంచి పేదలు పాకలు వేసుకుంటూ ఉన్నారు. అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ పాకలు తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ చాలా ఓపికగా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే చుట్టూ అనేకసారి ప్రదర్శనలు చేసాం. కాళ్ళు అరిగిపోయినాయి. అయినా సరే ఇప్పటికీ ఈరోజు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చూస్తామని చెప్పేసి అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకనే నిన్నటి నుంచి ఈరోజు 163 సర్వే నెంబర్లో పేదలందరూ కూడా పాకలు వేసుకోవడం జరిగింది. అలాగే కాలనీకి కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన గ్రౌండ్ని కూడా కేటాయించుకొని ఆటలు ఇక్కడే ఆడాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ రకంగా వేసుకుంటున్న పాకలకి మొత్తం ఇక్కడుండే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మాకు సహకరించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేము అడుగుతుంది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో వాటా ఇమ్మని అడగట్లేదు, లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సంపాదించుకున్న దాంట్లోనో, లేకపోతే ఇక్కడ పక్కనే 95వ వార్డులో సంపాదించుకున్న దేవుడి గారు 1000 గజాలు సంపాదించుకున్న దాంట్లో మాకు వాటా ఇమ్మని అనట్లేదు. ఇల్లు లేని వాళ్ళకి మేము అందరూ ఆధార్ కార్డులు ఇస్తాం. మా ఆధార్ కార్డు చెక్ చేయండి, మాకు ఎక్కడైనా ఇల్లు ఉంటే విశాఖపట్నంలో ఇవ్వద్దు. ఆ రకంగా లేకపోతే మాకు కనీసం 60 గజాల స్థలం ఇక్కడ కేటాయించమని చెప్తున్నాం. మీరు కేటాయించలేదు కాబట్టి సిపిఎం పార్టీగా కొలిసి కేటాయించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రధాన తహసీల్దార్ గారు ఈరోజు చర్చలు పిలిచారు. ఆ చర్చల్లో అయినా సరే ఇప్పుడు ఏదైతే పంచి ఇచ్చారో టెన్నాట్లకి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మొత్తం ఇక్కడ కమిటీ ప్రతినిధులు అలాగే సిపిఎం పార్టీ నాయకులు వెళ్ళి కలుస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి. పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుద్ది. ఇప్పటికైనా ఇంకా అలాగే డిలే చేస్తే మాత్రం రేపటి నుంచి రాత్రి పగలు కూడా ఎక్కడే ఉండి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అంత పరిస్థితి తెచ్చుకోకుండా మొత్తం అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే